మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తమిళనాడు సీఎం విజయ్ కరూర్ సభలో ప్రత్యర్థి పార్టీలను ఉతికి ఆరేశారు. సభ ఆద్యంతం విజయ్ వన్ మ్యాన్ షోగా నడిచింది. గతేడాది టీవీకే ర్యాలీలో తొక్కిసాట జరగడం, అందులో 41 మంది చనిపోవడం గుర్తుండే ఉంటుంది. ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ సభ ఏర్పాటు కాగా, అందులో ముఖ్యమంత్రిగా విజయ్ డీఎంకేపై విరుచుకుపడ్డారు. కరూర్ సభలో పబ్లిక్ ని ఉర్రూతలూగించిన సీఎం విజయ్ ప్రత్యర్థి పార్టీలకు విశ్వరూపం చూపిస్తానంటూ ప్రకటన. 2025 సెప్టెంబర్లో పార్టీ ర్యాలీలో తొక్కిసలాట, 41 మంది మృతి. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత బాధాకరంగా వర్ణించిన సీఎం విజయ్ హీరోగా తమిళనాడు వాసులను రంజింపచేసిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తన టచ్ పోలేదనిపించేలా శుక్రవారం కరూర్ సభ సాగింది. గత ఏడాది పార్టీ పెట్టిన సభలో అంతమంది చనిపోవటానికి తనకి తప్పుడు సమాచారమే కారణమన్నారాయన. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభకి హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ విజయ్ మీ వాడని, మీ రియల్ మామ అంటూ సెంటిమెంట్ రంగరించారు. இந்த தீய சக்தி மாதிரி ரியல் தாய் மாமெல்லாம் கிடையாது, ரியல் தாய் மாம. எப்படி రియల్ தாய் మామ. అంతేకాదు, గత 2 పార్టీల ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిమయం అయ్యాయని, తమిళనాడును దోచుకున్నాయంటూ ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చారు. ஒவ்வொரு டிபார்ட்மெண்ட்லயும் அந்த பார்ட்டி ஃபண்ட், அந்த கட்சி நிதின்ற பேர்ல அடிக்கிற கொள்ளையெல்லாம் இந்த தீய சக்தியா இருக்கட்டும், தீந்து போன சக்தியா இருக்கட்டும், 2 பேரும் மாறி மாறி இதே தான் செஞ்சிட்டு இருக்கிறாங்க. కొందరికి పార్టీ ఫండ్ అంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందంటూ సీఎం విజయ్ కరూర్ సభలో ఎద్దేవా చేశారు. அது எந்த பார்ட்டி, என்ன ஃபண்டு, யாரு, என்ன பேரு எதுவுமே சொல்ல, பார்ட்டி ஃபண்டுன்னு சொன்னவனை எடுத்தாங்க பாருங்க ஒரு ஓட்டம். எனக்கே ஃபர்ஸ்ட் புரியல, ஏன்பா ஓடுறாங்க, அப்படி என்ன நம்ம சொல்லிவிட்டோம். அதான் அந்த குற்றமுள்ள நெஞ்சுக்கு தான் குறுகுறேங்கும். ప్రభుత్వ శాఖల్లో చోటు చేసుకున్న అవినీతిని పూర్తిగా తొలగిస్తానని, అసలు ఆ కథ వింటుంటేనే చెవుల్లోంచి రక్తం వస్తుందన్నారు విజయ్. అంతేకాదు, తాను కరూర్ సభకి వెళ్లకూడదని కూడా చాలా మంది మాట్లాడారని పరోక్షంగా డీఎంకేకి సెటైర్లు వేశారు. விஜய் கரூருக்குலாம் போகக்கூடாது, விஜய் இங்க போகக்கூடாது, அது செய்யக்கூடாது, இது செய்யக்கூடாதுன்னு எனக்கு புரியலையே. ஆட்சியில் இருக்கும் போது தான் இவ்வளோ கட்டுப்பாடெல்லாம் போட்டீங்க, எஸ்ஓபிஸ்லாம் போட்டீங்க, ஸ்டாலின் சார் ஆப்ரேட்டிங் ப்ரொசீஜர்லாம் போட்டீங்க. இப்பவும் அதே பண்ணிட்டு இருந்தீங்கன்னா என்ன சார் நியாயம்? இல்லை, நான் தெரியாம தான் கேட்குறேன். இன்னும் கனவுலையே இருக்கிறீங்களா? முதல்ல முழிச்சு வாங்க, ரியாலிட்டிக்கு வாங்க. உங்க ஆட்சியெல்லாம் வீட்டுக்கு போய் டிவிக்கேன்னு ஒரு ஆட்சி வந்து ரொம்ப நாள் ஆச்சு. కరూర్ సభకి ముందు తమిళనాడులో చాలా డ్రామానే నడిచింది. తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న విజయ్ సర్కార్ నిర్ణయంపై డీఎంకే కోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అలానే మద్రాస్ హైకోర్టు కూడా ఈ అంశాన్ని విచారించేందుకు తిరస్కరించింది. దీంతో టీవీకే నిర్ణయానికి కోర్టులు కూడా మద్దతు పలికినట్లుగా సభ ఆద్యంతం విజయ్ వన్ మ్యాన్ షోగా నడిచింది. அப்படியே யாராவது ஃபோர்ஸ் பண்ணாங்கன்னா, இது எங்க மகன், எங்க புள்ள, எங்க அண்ணன், எங்க தம்பி, எங்க விஜய், எங்க விஜயோட ஆட்சின்னு ஸ்ட்ராங்கா சொல்லுங்க. மக்களே, நீங்க கூட இருக்கும் போது லஞ்ச ஊழல் மட்டும் இல்ல, அதிகாரத்தை வச்சு ஆட்டம் போடுற யாரா இருந்தாலும் அடங்கிடுவாங்க.